అమ్మా అవునే, వీళ్లతో మాటలు పడ్డం ఎందుకమ్మా? నువ్వు వెళ్ళి అక్షయ్ని తీసుకురా. ఎంతసేపు ఆగారు? ఈ 10 నిమిషాలు ఆగడం మీకు పెద్ద కష్టమైపోతుందా? ఇదంతా వసీకర పని అయి ఉంటుందా? అక్షయ్ ఏదమ్మా, ఎందుకు కంగారుగా ఉన్నావు? ఏమైంది? నా కూతురు ఇంట్లో కనిపించడం లేదు. ఇల్లంతా వెతికాను, ఎక్కడా లేదు. ఎస్, ఇది ఆ వసీకర పని సక్సెస్ఫుల్ గా ఎత్తుకుపోయింది. ఇంట్లో ఉండాల్సిన పిల్ల ఏమైనట్టు? ఇందాకటి వరకు ఇక్కడే ఉన్న శ్రీకర్ కూడా కనిపించడం లేదు. శ్రీకర్ పని నుండి బయటికి వెళ్ళుంటాడు. వాడి గురించి పక్కన పెట్టండి. ముందు అక్షయ్ గురించి తెలుసండి. అత్తయ్య, దీన్ని బట్టి మీకేమర్థం అవుతుంది? సంతకాల నుంచి తప్పించుకోవడానికి ఈ యవని పెద్ద పథకమే రచించిందని అర్థమవుతోంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి అత్తయ్య. నీ బుద్ధి అర్థమవుతోంది. దాన్ని ఎక్కడో దాచిపెట్టి ఇదంతా చేస్తున్నావు. అమ్మవారి మీద ఒట్టు. ఎంతకి దిగజారిపోతున్నావే? దిగజారిపోయింది అవని కాదు, మీరు. మీరు మాట్లాడకండి. మీకు సంబంధం లేని విషయం ఇది. మావయ్యగానే కాదు, ఒక తండ్రి స్థానంలో కూడా ఉన్నాను నేను. నాకు సంబంధం ఉంది ఇందులో. ముందు నువ్వు సంతకాలు చేసి తర్వాత నీ కూతురు గురించి వెతుక్కో. సంతకాలు చేయవే? ఓ వైపు బావ కనిపించడం లేదు, మరోవైపు నా కూతురు కనిపించడం లేదు. ఈ సమయంలో సంతకాల గురించి అడగడానికి మీకు మనసు ఎలా వస్తుంది? ముందు వెతుక్కుని వస్తాను. అమ్మా, దెబ్బేసింది. అమ్మా, ఇదంతా పక్క ప్లాన్ ప్రకారమే జరిగింది. మన అందరినీ వెర్రి బెంగాళపాలను చేసింది. పెద్దిరాజు, మనం కూడా వెళ్ళి వెతుకుదాం పద. అలాగే మావయ్య, పదండి. అవని ఈ విధంగా చేస్తుందని నేను అస్సలు ఊహించలేకపోయాను ఆంటీ. మామూలుది కాదండి, కిల్లాడి నంబర్ 1. ఇక్కడుండి పొడిచేదేముంది? ఇంటికెళ్దాం పదండి. నేను రాను. అది రావాలి, దాంతో సంతకాలు చేయించాలి. అప్పటి వరకు దానింట్లోనే ఉంటాను. ఉందామమ్మా, దానంతు తేల్చుకునే వెళ్దాం. అక్షయనైతే వసీకర మాయం చేసుంటుంది. మరి శ్రీకర్ ఏమైనట్టు? అవని ఎటువంటి వార్తను మోసుకొస్తుందో వెయిట్ చేసి చూడాలి. మా అక్షయ్ కనిపించిందా? అబ్బే లేదండి. అమ్మా, మా బావ గాని మా అక్షయ్ గాని మీకు దారిలో ఏమైనా కనిపించారా? కనిపించారమ్మా. ఎక్కడున్నారు? రోడ్డు చివర అమ్మవారి చెట్టుంది కదా, అక్కడ ఎవరితోనో గొడవ పడుతున్నట్టు కనిపించింది. ఏ విషయమో ఏంటో మధ్యలో మేం తలదూర్చడం మంచిది కాదని జోక్యం చేసుకోలేదు. జన్మనిచ్చిన వాడి పాలిట చావు కార్యం, కూతురి రూపంలో తండ్రికి మరణ గండం. అంటే ఆ గండం ఈవిడ రూపంలోనే వచ్చిందా? నాన్నను చంపబోతుందా? నాన్ననే చేయొద్దు, వదిలే. మా నాన్న నదులు వదలు, మా నాన్న నదులు. నాన్న,
నాన్న 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 లే నాన్న హే, నాన్న మీ నాన్న ఇంకా నాన్న, లేవడు నాన్న. నువ్వు నాతో రా నాన్న లే నాన్న రావే నాన్న లే లేవే లే రా బావా లే నాన్న బావా నాన్న బావా బావా ఏమైంది బావా? నాన్నని కొట్టింది ఈ దయ్యమే అమ్మా. తాళపత్రాలలో ఉన్న గంటం ఈ రాక్షసేనని నాకు ఇప్పుడు అనిపిస్తుందమ్మా. మా ఇంటి ముక్కు పొడుకని దొంగలించబోయా నాన్న ఇప్పుడు నాన్న నా భర్త ప్రాణాలు తీయాలని చూసావు. నాన్న ఎవరు నువ్వు? ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? నిజంగా మా ఇంటి ఫంక్షన్ కి పేరంటానికి వచ్చావా అనుకున్నాను. నీలో ఏదో దురుద్దేశం ఉంది అని ఇప్పుడు అర్థమవుతుంది. వశీకర అని నీ పేరు విన్నప్పుడే నీ మీద అనుమానం వచ్చింది. నిన్ను ఎవరు పంపించారు? ఎందుకు పంపించారు? మర్యాదగా చెప్పు. నిన్ను వదలను. ఏయ్! దొరికానంటే నాతో నిజం చెప్పించేలా ఉంది పారిపోవడమే మంచిది అమ్మా ముందు నాన్నకేం కాకుండా చూసుకోవాలి. బావా ఆవిడ నన్ను తనతో పాటు తీసుకెళ్లిపోతుంటే నాన్నొచ్చి కాపాడాడు. చివరికి నాన్నకి ఇలా అయ్యింది. ముందు నాన్నని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాలి. ఒక పంచే, నేను నాన్నని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తాను. నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళి తాతయ్య వాళ్ళకి జరిగిన విషయం చెప్పు, సరేనా? నేను కూడా హాస్పిటల్కి వస్తానమ్మా. తాతయ్య వాళ్ళకు ఫోన్ చేసి చెప్దాం.